యూట్యూబర్ హర్ష సాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఎందుకంటే పేదవాళ్లకు, ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేస్తూ దాన్ని వీడియోగా తీస్తూ యూట్యూబ్‌లో పెట్టి హర్ష సాయి చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పాపులారిటీ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా హర్ష సాయి మీద లైంగిక ఆరోపణలు వస్తున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. ఓ యువతి తనను హర్ష సాయి లైంగికంగా పెళ్లి చేసుకుంటాననే ఆశ చూపి తనను శారీరకంగా వాడుకున్నాడని, అలాగే తన దగ్గర 2,00,00,000 వరకు డబ్బులు కూడా తీసుకున్నాడని, ఇప్పుడు తనని పెళ్లి చేసుకోనని చెప్పి మోసం చేశాడంటూ ఓ యువతి అయితే నార్సింగి పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి అటు హర్ష సాయి మీద మాత్రమే కాకుండా అతని తండ్రి మీద కూడా ఆ యువతి కేసు పెట్టడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం కోర్టులో అయితే విచారణ జరుగుతూ ఉందన్నమాట. దీనికి సంబంధించి ఇప్పుడు హర్ష సాయికి ఒక గుడ్ న్యూస్ అందిందనే చెప్పాలి. ఏంటంటే, అంటే తనపై పెట్టినటువంటి కేసు చెల్లదు అంటూ ఏదైతే పిటిషన్ పెట్టుకున్నాడో హర్ష సాయి హైకోర్టులో, దానికి సంబంధించి విచారణ జరిపినటువంటి హైకోర్టు హర్ష సాయికి ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. అయితే అంటే ఏదైతే ఇప్పుడు ఈ కేసు ఎప్పుడైతే నమోదైందో అప్పటి నుంచి హర్ష సాయి అజ్ఞాతంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అతను ఇంక అప్పటి నుంచి ఎక్కడ కనపడలేదు. పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి తీవ్రంగా వెతుకుతూ గాలిస్తూనే ఉన్నారు. కానీ అతని ఆచూకీ మాత్రం ఎవరికీ తెలియలేదు. ఒక్కసారి అంటే 2 రోజుల తర్వాత ఈ వార్తలు బయటకొచ్చిన 2 రోజుల తర్వాత అయితే తన మీద వచ్చినటువంటి కేసులన్నీ అంటే ఆరోపణలు కావచ్చు, ఈ పెట్టిన కేసు కావచ్చు, అవాస్తవమని అన్నీ కూడా వ్యక్తిగత లబ్ధి కోసం చేసినటువంటి ఆరోపణలు మాత్రమే అంటూ వాటిని ఖండించడం, అలాగే ఏదున్నా కానీ ఈ కేసుకు సంబంధించి తన తరపు వాదనలన్నీ కూడా తన లాయర్ వినిపిస్తాడు అంటూ ఒకసారి సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత హర్ష సాయి మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ఎక్కడా కూడా రియాక్ట్ అయింది లేదు. కాకపోతే ఏదైతే ఉన్నాయో వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి సంభాషణలు కావచ్చు, ఫోన్ సంభాషణలు, అలాగే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సీసీటీవీ దృశ్యాలు కావచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవ్వటం మనం చూసామనమాట. మొన్నటి వరకు రోజుకొక ఆడియో బయటికి వస్తూనే ఉంది. దానికి సంబంధించి కేసు మరింత ఉత్కంఠగా మారిన పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే దీనిలో హర్ష సాయిని ఖచ్చితంగా దోషి అనాలా? లేకపోతే హర్ష సాయినే బాధితుడు అనాలన్నటువంటి ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా హర్ష సాయికి సంబంధించి హైకోర్టు అయితే అంటే అతను ఏదైతే హైకోర్టును ఆశ్రయించాడో తన మీద ఉన్నటువంటి కేసును కొట్టివేయాలంటూ తన మీద కేసు పెట్టడానికి అసలు అంటే తను దీనికి సంబంధించినటువంటి దోషి కాదంటూ తన మీద కేసు కొట్టేయాలంటూ ఆ పిటిషన్ పెట్టుకోవడం, దానికి సంబంధించి విచారణ జరిపినటువంటి హైకోర్టు తాజాగా అతనికి ముందస్తు బెయిల్ అంటే ఈ కేసుకు సంబంధించి హర్ష సాయిని అరెస్ట్ చేయకూడదంటూ ముందస్తుగా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అయితే ఇక్కడితోనే హర్ష సాయి అభిమానులు కావచ్చు ఎవరైనా ఉంటే సంబరపడడానికి ఆస్కారం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే దీనికి సంబంధించి యువతి మరొకసారి అంటే ఏదైతే హైకోర్టు ఇచ్చిందో ముందస్తు బెయిల్ దాన్ని ఛాలెంజ్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా వెళ్తానని చెప్పి బాధితురాలైతే చెప్పిన పరిస్థితి అయితే ఉందన్నమాట. అంటే తాను ఏదైతే అసలు ముందస్తు బెయిల్ ఎలా మంజూరు చేస్తారు అంటూ ఆ బాధిత యువత ఎవరైతే ఉన్నారో ఆ ఫిర్యాదు చేసిన యువతి సుప్రీంకోర్టులో ఈ అంటే దీన్ని ఈ తీర్పుని ఛాలెంజ్ చేస్తానంటూ ఆ యువత అయితే చెప్పిందని చెప్పి సమాచారం అయితే అందుతూ ఉందన్నమాట. అంటే ముందస్తు బెయిల్ వచ్చినప్పటికీ అతనికి నిజంగానే ఈ కేసు నుంచి ఉపశమనం లభిస్తుందా లేదా అనేటువంటి చెప్పే పరిస్థితి అయితే లేదనమాట. మనం ఇప్పుడు ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే తొలుత యువత ఏదైతే నార్సింగి పోలీసులను ఆశ్రయించి తను లైంగికంగా వాడుకున్నాడని, తనను పెళ్లి చేసుకుంటానని ఆశ చూపించి తనని మోసం చేశాడని, అలాగే తన దగ్గర నుంచి దాదాపు 2,00,00,000 వరకు డబ్బులు కూడా వాళ్ళు వసూలు చేశారని చెప్పి ఇప్పుడు పెళ్లి అనగానే మొహం చాటేస్తున్నారంటూ ఆ యువత అయితే ఆరోపణలు చేయడం చూసాం. దీనికి సంబంధించి హర్ష సాయి మీద లైంగిక వేధింపుల కింద కేసు కూడా పోలీసులు నమోదు చేశారు. దానికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. హర్ష సాయి తరపున లాయర్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి వాదనలు అయితే వినిపిస్తూ ఉన్నారు. ఇవి కేవలం తప్పుడు ఆరోపణలని చెప్పి వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో, లేకపోతే హర్ష సాయిని బ్లాక్‌మెయిల్ చేయడం కోసమో చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు మాత్రమే అంటూ వాళ్ళైతే ఖండించడం మనం చూసాం. దీనికి సంబంధించి హర్ష సాయి కూడా ఇది కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఆరోపణలు మాత్రమే అంటూ అతను కూడా ఖండించిన పరిస్థితి అయితే ఉందన్నమాట. అయితే ఇది కాకుండా అంటే ఏదైతే లైంగిక ఆరోపణలు లేకపోతే వేధింపుల గురించే కాకుండా ఆ తర్వాత కేసు ఏదైతే పెట్టిన తర్వాత తనని మానసికంగా కూడా వేధిస్తున్నాడు అంటే అటు సోషల్ మీడియా పరంగా తన మీద ట్రోలింగ్ అనేది ఎక్కువైందని, అలాగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా తనని హెరాస్ చేస్తున్నారంటూ యువతి మరొకసారి పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి కూడా మనం చూసాము. ఈ కేసు అయితే ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠగా మారింది. ఎందుకంటే హర్ష సాయి నిజంగానే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడా? లేకపోతే ఆ సదరు యువతిని నిజంగానే పెళ్లి ఆశ చూపి మోసం చేశాడా? అటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మరోవైపు హర్ష సాయి అభిమానులు కావచ్చు, అతని నుంచి సాయం పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా అంటే హర్ష సాయి అలాంటి వాడు కాదు. ఏదైనా గానీ నలుగురికి మంచి చేసే వ్యక్తి తప్పితే
ఒకళ్ళని ఇట్లాగా డబ్బు కోసం మోసం చేసే వ్యక్తి కాదు. అతను ఇప్పటికే ప్రముఖ యూట్యూబర్ కాబట్టి కావాలనుకుంటే ఒక వీడియోకి అతనికి లక్షల్లో డబ్బులైతే వస్తూ ఉంటాయి అని చెప్పిన పరిస్థితి, అంటే అతన్ని సమర్థిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక దీనికి సంబంధించి హర్ష సాయికి సంబంధించిన మెగా అనే ప్రాజెక్టు కూడా ఆగిపోయిన విషయం తెలిసిందే. దానికి సంబంధించి కూడా ప్రొడ్యూసర్ కూడా హర్ష సాయి మీద పలు ఆరోపణలు చేసిన పరిస్థితి అయితే మనం చూసామన్నమాట. అంటే ఈ సినిమా కనుక ఆగిపోతే ఇంకా తనకి ఆత్మహత్య చేసుకోవడం తప్పితే మరో దారి లేదు అని, అంటే హర్ష సాయి దానికి సంబంధించినటువంటి అడ్వాన్సులు తీసుకోవటం, అప్పటి నుంచి తన సినిమాకి కానీ లేకపోతే సెట్కి కానీ రాకుండా తనను వేధిస్తున్నాడంటూ ప్రొడ్యూసర్ కూడా హర్ష సాయి మీద ఆరోపణలు చేయడం అయితే మనం చూసాము. ప్రస్తుతానికైతే హర్ష సాయి మీద ఏదైతే కేసులు నమోదయ్యాయో దానికి సంబంధించి ఇప్పటి వరకు తాత్కాలిక ఉపశమనం అయితే లభించిందని చెప్పాలి, ముందస్తు బెయిల్ రావడంతో. కాకపోతే ఇది పర్మనెంట్ సొల్యూషన్, అంటే పర్మనెంట్గా అతను కేసు నుంచి బయటపడ్డాడు అని చెప్పే పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఆ బాధిత యువతి ఎవరైతే ఉన్నారో ఆవిడ మళ్ళీ సుప్రీంకోర్టులో ఏదైతే ఈ తీర్పు ఉందో హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ తీర్పుని ఛాలెంజ్ చేస్తానంటూ చెప్పడము, అంటే ప్రస్తుతానికైతే హర్ష సాయికి తాత్కాలిక ఉపశమనం లభించింది. మరి ఎప్పటికైనా అజ్ఞాతం వీడి మళ్ళీ బయటికి వస్తాడా లేదా అనేటువంటిది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది హర్ష సాయి. అంటే తనకు ముందస్తు బెయిల్ వచ్చిన నేపథ్యంలో అయినా కానీ ఇప్పుడు అరెస్ట్ చేస్తారనేటువంటి భయం లేదు కాబట్టి ఇప్పుడైనా బయటికి వచ్చి తన వాదనను ఫేస్ టు ఫేస్ ఎవరికైనా, అంటే అభిమానులు కావచ్చు, అతని ఛానల్ ద్వారానో లేదంటే మీడియా ముఖంగానో తాను ఏం చెప్పాలనుకుంటున్నాడు, అతను నిజంగానే అతని మీద కుట్ర జరుగుతుందా, ఈ విషయాలను ఏమన్నా మరి స్వయంగా బయటకు వచ్చి ముఖాముఖి ఏమన్నా మాట్లాడతాడనే విషయాలు తెలియాలంటే మరికొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే.